ఇప్పుడు నాకు అదే ఇప్పుడు కావాలంటే ఇప్పుడు నాన్ మిడ్ రేంజ్ వాళ్ళతో కూడా చేయొచ్చు ఇది. నాకు అనిపించింది ఏంటంటే ఇప్పుడు చేస్తే అలాంటి వాళ్ళు మీరు అన్నట్టు బిలీవబిలిటీ వాళ్ళు చేయాలి, లేదా సత్యాన్ని టామ్ క్రూజ్ చేస్తే నోబడీ విల్ క్వశ్చన్. నో క్వశ్చన్. ఇప్పుడు అదే సత్య చేస్తే నవ్వుకుంటారు. ఇప్పుడు ఆ సెన్స్ ఆఫ్ బిలీవబిలిటీ ఇప్పుడు నేను అనేది ఇందులో జరిగేవి పాసిబుల్ కాదు నేను చెప్పలేను కానీ ప్లాజిబుల్. సో మీరు టెక్నికల్ గా లాజికల్ గా చూస్తే అవి అవుతాయి, అలా జరిగినా వర్కౌట్ అవుతాయి, కానీ ఇట్స్ నాట్ సంథింగ్ విచ్ వి సీ డైలీ అలా అనమాట. సో ఇప్పుడు ఇదే సత్య చేస్తూ ఉంటేనే నవ్వుకుంటూ చూస్తాం మనం. అంటే ఆ సెన్స్ ఆఫ్ బిలీవ్, అది ఈడేంట్రా ఇలా చేస్తున్నాడు, ఈడేంట్రా ఫ్లైట్ నడుపుతున్నాడు అంటే అన్నిటికీ ఒక చిన్న రీజనింగ్ ఉంటుంది అనమాట. సో అదైతే ఎవరు పట్టించుకోరని నా ఫీలింగ్. అదే ఇప్పుడు ఏమన్నా వేరే కొంచెం యంగ్ హీరో ఎవరన్నా పెడితే అప్పుడు పక్కా వచ్చేది అది. అందుకే నేను అంటే ఒకటి వెళ్దాము ఇప్పుడు వాళ్ళు కాదంటే నాకు ఎందుకో ఈ బిలీవబిలిటీ అంటే ఒక 2 సీక్వెన్స్ ఉన్నాయి అనమాట. అది కానీ ఎక్కడన్నా కొంచెం డిస్కనెక్ట్ అవుతే ల్యాండ్ అవ్వవు అనమాట అనుకున్నాను. అందుకే సత్యతో ఏంటంటే నాకు ఒక క్లారిటీ ఉంది, ఓకే సత్య చేస్తే అది ఎంత కాదన్నా ఒక హ్యూమర్ వేతోనే, అంటే మనోడు సీరియస్ గా చేస్తున్నా అది ఎంజాయ్ చేస్తాం మనం, ఈడెంట్రా ఇలా చేస్తున్నాడు అన్న ఫీల్ రాదు అనేది అంతా.